तेलंगाना देखिए न्यूज़ में हम तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब सुल्तान बाजार पुलिस ने की कार्रवाई। बताया गया कि गाड़ियों के चेकिंग के दौरान काजूगुड़ा स्केर के पास 3 रहस्यरों को किया गिरफ्तार। बताया गया कि चोरी की गई गाड़ियां ले जाकर MGBS बस स्टेशन में छुपाया करते थे। इस तरह से बहुत सी वारदातें हैदराबाद और सिकंदराबाद के मुख्तलिफ इलाके जात में अंजाम दे चुके हैं। बताया गया कि न सिर्फ हैदराबाद बल्कि सूर्यापेट डिस्ट्रिक्ट में भी इस तरह से उन्होंने रहसनी की वारदातें अंजाम दिए। बादशाह इसे किंगकोटी पर ले जाकर बेचने की फिराक में भी रहा करते थे। तमाम तफसीलात से राहुला गिरदार DCP इस जोन ने वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। అవి దొంగతనం చేయబడ్డాయని చెప్తే మనం కస్టడీకి తీసుకొని వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇంకా థరో ఎంక్వైరీ చేస్తే ఈ గుంజి రామాంజనేయులు, గోగుల గోపాలకృష్ణ, షేక్ కాసినపల్లి భాష ఈ ముగ్గురు తంగెడ విలేజ్ దాచేపల్లి గుంటూరు అంటే పల్నాడు జిల్లా కిందకి వస్తుంది, గురిజాల సబ్ డివిజన్ కింద తంగెడ విలేజ్కి చెందిన వాళ్ళని చెప్తూ వీళ్ళు మొత్తం 5 వెహికల్స్ దొంగతనం చేసినట్టుగా 5 వెహికల్స్లో 4 బుల్లెట్స్, 1 హీరో డీలక్స్ వెహికల్ దొంగతనం చేసినట్టుగా చెప్తున్నారు. ఈ చెప్పడం వల్ల ఎక్కడెక్కడ చేశారని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు పూర్తిగా చెప్పింది ఏంటంటే ఒకటి సుల్తాన్ బజార్లో, ఒకటి అఫ్జల్గంజ్లో, ఒకటి గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, 2 ఏమో సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు చింతలపాలెం అనే గ్రామంలో ఒకటి ఎత్తుకోవడం జరిగింది. ఈ 5 వెహికల్స్ను వీళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో MGBS పక్కన పెట్టి వాటిని రామ్కోటి ద్వారా ఇక్కడ మన నారాయణగూడ ఏరియాలో ఉన్న వెహికల్స్ సెకండ్ హ్యాండ్ కొనే షాప్లో వాళ్ళకు అమ్ముదామనే ప్రయత్నంలో ఉండగా మనం 2 వెహికల్ దొరకబట్టి థరో ఎగ్జామిన్ చేయడం వల్ల ఇంకొక 3 కూడా దాచిపెట్టామని చూపెట్టి మన పోలీస్ టీంను తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళడంతో అక్కడ ఈ 5 వెహికల్స్ను మనం రికవరీ చేయడము, వాటిని వీళ్ళు చెప్పిన ఆధారాలతో సరిపోలడం, తర్వాత ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ 5 వెహికల్స్ తమే అని ఒప్పుకుంటే వెంటనే మనం వీళ్ళని కస్టడీ తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చూపెట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. అయితే దీనిలో చాలా మంచి వర్క్ చేసింది ఏంటంటే సుల్తాన్ బజార్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ముత్తు మరియు అంకం నరేష్ DSI ఆధ్వర్యంలో ఉన్న టీము చాలా చక్కగా పనిచేసి 5 వెహికల్స్ దాదాపు 8 లక్షల విలువైన 5 వెహికల్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది కోర్టు ద్వారా. ఇంత మంచి పని చేసినందుకు మన సిపి సార్ తరఫున మరియు మా తరఫున ఈ సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు. వీళ్ళు పాత నేరస్తులు కాదు, వీళ్ళకు ఒక ముఖ్యమైన నేరస్తుడు ఉన్నాడు. వాడు వీళ్ళకు ఈ బుల్లెట్ దొంగతనం ఎట్లా చేయాలో చెప్పిండు అన్నట్టు. చెప్పడం వల్ల వీళ్ళు అందులో నిష్ణాతులు అయిపోయింది. అయితే అతన్ని కూడా మేము వేరే చూస్తున్నాం, అతని పేరు మేము రివీల్ చేయలేదు, చెప్తాం. డూప్లికేట్ కీస్ అవసరం లేదు, మీకు ఇప్పుడు వాళ్ళు చూపెడతారు ఎట్లా చేస్తారనేది, మీకు ప్రయోగం కూడా మీకు కూడా నేర్పిస్తారు.